హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బిఫోర్ దట్, మనం రీసెంట్ గా మన ఛానల్లో ఆర్సీబీ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది, ఎలా ఉండాలి అనేది ఒక వీడియో ప్లేస్ చేసాము. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి గైస్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ వీడియో విషయానికి వస్తే, నిన్నటి పోస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఈ వీడియో చూద్దాం గైస్. నిన్న చూసినట్టయితే ఇట్స్ అన్ హై స్కోరింగ్ మ్యాచ్. ఇండియా బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఆడారని చెప్పాలి. అండ్ దట్టు ఒక హై టార్గెట్ ని సెట్ చేశారు. ఎస్పెషల్లీ టూ యంగ్స్టర్స్, అభిషేక్ శర్మ విత్ 50 అండ్ తిలక్ వర్మ హ్యాస్ రిజిస్టర్డ్ ఫస్ట్ ఎవర్ 100. తిలక్ వర్మ తన T20 కెరియర్ లోనే ఫస్ట్ సెంచరీ అనేది చేశాడు. అండ్ చేజింగ్ విషయానికి వస్తే, సౌత్ ఆఫ్రికా చేజింగ్ లో మళ్ళీ ఫెయిల్ అయ్యారు. బట్ అనుకున్నంత ఈజీగా అయితే జరగలేదు మ్యాచ్. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. దట్ లాస్ట్ లో క్లాసన్ కానీ, నెక్స్ట్ లాస్ట్ లో ఎన్సన్ కానీ. ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ కి ఆప్షన్ కోసం ఒక మినీ ఆడిషన్ లాగా ఉంది. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్ లో కార్డ్జియా తను లాస్ట్ లో బ్యాటింగ్ చేసి తన ప్రైజ్ ని పెంచుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్ లో ఎన్సన్ 16 బాల్ 50 చేశాడు. తన T20 కెరియర్ లోనే ఫస్ట్ 50. బట్ దట్టు 16 బాల్స్ లో చేశాడు. కాబట్టి తన ఆప్షన్ ప్రైజ్ లో యాక్చువల్ ప్రైస్ కన్నా, తను వెళ్ళే ప్రైస్ కన్నా ఇంకో 3-4 crores ఎక్కువ వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనం చూస్తూనే ఉంటాం ఆప్షన్ ముందు ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తే ఆప్షన్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందని. సో ఇట్స్ లైక్ ఆడిషన్ ఫర్ దీస్ ప్లేయర్స్. ఇంకా మ్యాచ్ డీటెయిలింగ్ విషయానికి వస్తే, సో యాజ్ యూజువల్ ఇండియా మళ్ళీ టాస్ ఓడిపోయి మళ్ళీ బ్యాటింగ్ రావాల్సి వచ్చింది. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అవేష్ ఖాన్ ని కూర్చోబెట్టి వేరే ఎస్డెల్ ని తీసుకుంటారని. బట్ అవేష్ ఖాన్ ని కూర్చోబెట్టారు. కాకపోతే అవేష్ ఖాన్ ప్లేస్ లో ఒక ఆల్రౌండర్ తీసుకున్నారు. రమణదీప్ సింగ్ వచ్చాడు. తన డెబ్యూ మ్యాచ్ ఇది. తను డెబ్యూ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇండియా అయితే టార్గెట్ 219 సెట్ చేసింది. 219 for 6 అయితే స్కోర్ చేసింది. బట్ దట్ టు బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ అభిషేక్ శర్మ అండ్ దెన్ తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ వల్ల ఆ టార్గెట్ అయితే రీచ్ అయ్యాము. అండ్ ఓపెనింగ్ లో ఐ డోంట్ నో గైస్, సంజు శాంసన్ పరిస్థితి నాకు చూస్తుంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి. నేను చెప్పాను కదా, లాస్ట్ మ్యాచ్ లో తను కొత్త రికార్డ్ సెట్ చేశాడు. దట్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ లో 4 T20s లో 4 T20 డక్స్ ఉన్నాయని. దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తూ 5th డక్ ని రిజిస్టర్ చేసుకున్నాడు. ఎవరు లైక్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ 5 డక్స్ ఉన్న ప్లేయర్ ఎవరు ఉన్నారంటే అది సంజు శాంసన్. ఐ డోంట్ నో గైస్, మీలో ఎవరైనా సంజు శాంసన్ కి చెప్పండి గైస్. లైక్ అన్న ఓన్లీ సెంచరీ కాదు లేదా డక్అవుట్ కాదు, మధ్యలో స్కోర్ రేంజెస్ అయినా కొట్టు. లైక్ ఒక 20 కానీ, ఒక 30 కానీ, లేదా హాఫ్ సెంచరీ 70 లైక్ ఇలాంటి స్కోర్స్ ఏమైనా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చూస్తే ఇద్దరు అతివృష్టి లేదా అనావృష్టి లాగా ఉంది సంజు శాంసన్ పరిస్థితి. అండ్ ఏమీ బ్యాలెన్సింగ్ గా లేదు. వి నీడ్ టు సీ నెక్స్ట్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఎలా ఆడతాడు అని. అండ్ నెక్స్ట్ స్కై విషయానికి వస్తే, స్కై మళ్ళీ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. బట్ పర్ఫార్మెన్స్ కెప్టెన్సీ వైజ్ తన కెప్టెన్సీ చాలా బాగా చేస్తున్నాడు. అండ్ దెన్ ఫినిషింగ్ విషయానికి వస్తే, మళ్ళీ రింకు సింగ్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మేబీ తన్ని రిటైన్ చేసుకొని 13 crores ని రిటైన్ చేసుకోవడం వల్ల ఎవరైనా దిష్టి పెట్టారేమో. తన రీసెంట్ 3 matches ఫామ్ అయితే డ్రాప్ అయింది. ఐ థింక్ రింకు సింగ్ విల్ గివ్ కమ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ మ్యాచ్. ఖచ్చితంగా తను కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే, హార్దిక్ పాండ్యా మంచి షాట్స్ ఆడుతున్నట్టు అనిపించినా సరే, కానీ ఎక్కువసేపు తను గ్రీజ్ లో ఉండలేకపోయాడు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన రమణదీప్ సింగ్, డెబ్యూ మ్యాచ్ అయినా సరే తను ఆడింది 6 balls. బట్ 6 balls లో 15 runs చేశాడు. అండ్ నెక్స్ట్ స్ట్రైక్ కోసం ట్రై చేసి తను రన్అట్ అయిపోయాడు. బట్ ఎట్ ద ఎండ్ ఇండియా 219 for 6 వరకు అయితే వెళ్ళారు. అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ విషయానికి వస్తే, యాజ్ యూజువల్ హర్షదీప్ సింగ్ మళ్ళీ తన సెకండ్ ఓవర్ లో వికెట్ తీశాడు. వేరాజ్ నెక్స్ట్ 6th ఓవర్ లో బౌలింగ్ ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది. లైక్ సెకండ్ ఓవర్ లో హర్షదీప్ సింగ్ వికెట్ తీస్తే, నెక్స్ట్ 6th ఓవర్ లో వరుణ్ చక్రవర్తి వస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి మళ్ళీ 6th ఓవర్ లో వికెట్ తీశాడు. ఇక్కడ 2 wickets అని. ఓవరాల్ గా చూసుకుంటే ఓపెనర్స్, నెక్స్ట్ మార్క్రమ్, స్టబ్స్, వీళ్ళందరూ స్టార్ట్స్ అయితే ఇచ్చారు. బట్ వాళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయలేకపోయారు. నెక్స్ట్ దాని తర్వాత క్లాసన్ వచ్చాడు. క్లాసన్ వచ్చి చిన్న బీటింగ్ ఇచ్చాడు. లైక్ ఒకే ఓవర్ లో వరుణ్ చక్రవర్తిని 23 runs కొట్టాడు. ఆ 23 runs కొట్టడం వల్ల వరుణ్ చక్రవర్తి 2 wickets తీసినా సరే, తన ఓవరాల్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కాదు, ఎకానమీ చూస్తే చాలా ఎక్కువ ఉందని అనిపిస్తుంది. చివరిలో ఎన్సన్ తప్ప కూడా రవి బిష్నా ఏమో 18 runs ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా 26 runs ఇచ్చాడు. అయినా అవి సరిపోలేదు. బట్ అట్ లాస్ట్ ఇండియా అనేది 11 runs తో విన్ అయింది.
కానీ ఇంకా ఎక్కువ రన్స్ తో విన్ అవ్వాల్సింది. బట్ ఎనీహౌ మ్యాచ్ అయితే విన్ అయ్యారు. సో మ్యాచ్ విన్ అవటమే కాకుండా 4 మ్యాచ్ సిరీస్ లో 2-1 తో లీడింగ్ ఉన్నారు. విల్ సీ నెక్స్ట్ మ్యాచ్ విన్ అయ్యి సిరీస్ విన్ అవుతారా, లేదా సౌత్ ఆఫ్రికా విన్ అయ్యి సిరీస్ అనేది లెవెల్ అవుతుందా. బట్ ఇప్పటికైతే ఇండియా సిరీస్ అయితే ఓడిపోయే ఛాన్సే లేదు గైస్. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఇన్ కేస్ వీడియోలో ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్స్ ఉన్నా, డూ మెన్షన్ ఇన్ ద కామెంట్స్ అండ్ do not forget to like, share and subscribe to our channel Stumps and Streets.